హాయ్ హలో నమస్తే. ఇప్పుడే సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక ముక్కలో తెలుసుకుందాం. మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవితేజ్ జంటగా నటించిన మూవీ జాక్. ఈ మూవీ ఇండస్ట్రీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లం నేరుడా అలియాస్ జాక్ సిద్ధు జొన్నలగడ్డ విషయాల్లోనూ ఆరితేరిన యువకుడు, కానీ తనకు ఇష్టమైన ఉద్యోగం కోసం వచ్చిన అవకాశాలన్నీ వదులుకుంటాడు. రీసెర్చ్ అనలిస్ట్ రింగ్ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తాడు. దేశంలో విద్రోహులైన ఉగ్రవాదులపై తనదైన స్టైల్లో కన్నేస్తాడు. అధికారి మనోజ్ అనగా ప్రకాష్ రాజ్ ఇతనికి పోటీగా నిలుస్తాడు. ఆయన పోటీ నుండి ఎలా తట్టుకున్నాడు, చిన్నతనం నుండి అన్ని విషయాల్లో ముందుండే జాక్ ఉద్యోగం ఎందుకు సంపాదించలేకపోయాడు, ఉద్యోగం కోసమే ఎందుకు ప్రయత్నించాడు, విభాగంలో జాక్ కి ఉద్యోగం లభించిందా, ఉగ్రవాదులపై జాక్ ఎందుకు కన్నేశాడు, టెర్రరిస్టులను పట్టుకొని జాక్ ఏం చేశాడు, వరకు తన లక్ష్యాన్ని జాక్ చేరుకున్నాడా, విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న స్టోరీ పాయింట్ లో బేసిక్ గా పాయింట్ లేకపోవటం, పాయింట్ ని విస్తరిస్తానికి అవకాశాలు తక్కువగా ఉండటం, సింపుల్ పాయింట్ తో స్క్రీన్ ప్లే ని కథను నడిపించే విధానం కనిపిస్తుంది. స్టాప్ ని గ్లిప్సీగానే చెప్పాడు, కానీ బలమైన సన్నివేశాలు లేకపోయినా గానీ తనదైన శైలితో స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఏం చేయాలన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో వరకు ఏదో ఒకలాగా ముగింపు అయితే ఇచ్చేశాడు. మూవీ పాయింట్ బాగుంది గానీ ఎగ్జిక్యూట్ చేయటంలోనే సమస్య మొదలైంది. ఇక నటుల విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటం ఇంతవరకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బలహీనమైన స్క్రీన్ ప్లే ను కూడా తన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించడని చెప్పాలి. సహజంగా తను చెప్పే డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పాలి. సిద్ధు లుక్, స్టైల్ బాగుంది, కానీ బలమైన కథ లేకపోవటమే దీనికి మైనస్ గా అనిపిస్తుంది. క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనే విషయంలో అనేక సందేహాలు కనిపిస్తాయి. ఇక బేబీ తర్వాత వైష్ణవితేజ్ కోసం ఈ సినిమాకు వెళ్తే మళ్ళీ నిరాశ మిగులుతుంది. సినిమాలో ఆమె నటించడానికి స్కోప్, గ్లామర్ పండించడానికి అవకాశాలు లేకపోవడంతో తను ఏమి చేయలేకపోయిందనే చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ అయితే పక్క రొటీన్ పాత్రలా అనిపిస్తుంది. ఇక బ్రహ్మాజీ, సుబ్బరాజు పాత్రలు అయితే పర్ఫార్మెన్స్ కు స్కోప్ లేకుండా ఉన్నాయి. ఇక మిగతా పాత్రలు వారి పాత్రలు బాగానే చేశారనిపిస్తుంది. సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్లనే చెప్పొచ్చు. వాళ్ళకి స్కోప్ లేకపోయినా గానీ టైటిల్ సాంగ్ తో పర్వాలేదనిపించాడు. అలాగే నిర్మాణ విలువలైతే సినిమాకి పర్వాలేదనిపించాయి. కథనాలపై ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే ఇంకొంచెం మంచిగా రిజల్ట్ అయితే వచ్చాయేమో. మొత్తానికి జాక్ మూవీ మదర్ సెంటిమెంట్ తో యాక్షన్ కామెడీతో తెరకెక్కించిన మూవీ. ఈ సినిమాలో మైనస్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ తో కథను నడిపించే అవకాశం ఉన్నా గానీ ఎందుకో దాన్ని పట్టించుకోలేదు. కథలో అయితే బలం లేకపోవటం, దర్శకుడు స్క్రీన్ ప్లే ద్వారా సినిమాని లాగిద్దామనే ప్రయత్నం అయితే చేశాడు. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్, బొమ్మరిల్లు భాస్కర్ చేసిన ప్రయోగం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. మొత్తం మీద ఈ మూవీ ఏలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.